అరే రీసెంట్ గా పోయిన పడేసినారా చా మీకు ఇంట్రడ్యూస్ చేద్దామని తీసుకొచ్చిన. ఎవరు? సుహా. వికీ నీకు ముందు నుంచే తెలుసా? నీకు ముందు నుంచే తెలుసా? ఎంత సిగ్గుపడుతున్నా అంటే సినిమా ఖతం. చిటి చిటి చిట్టి కోపంగా ఉన్నాడు. ఐస్ క్రీమ్ తింటావా? ఈ విక్కీ ఎప్పుడు ఇంతే చిట్టి అని పిచ్చి పిచ్చి పనులు చేస్తుంటాడు. అచ్చా, నా దోస్తు గురించి నాకే ఎక్కిస్తున్నా? అది కాదు. ఆయన వాన్ తప్పేముంది, ఏదో వాళ్ళిద్దరు కోఇన్సిడెన్స్, మధ్యలో నా కర్మ కాలింది అంతే. విక్కీ నిజంగా లక్కీ నీలాంటి ఫ్రెండ్ ఉన్నందుకు. అట్లేం లేదు, నేనే లక్కీ అసొంటి ఫ్రెండ్ ఉన్నందుకు. నీకు డ్రైవర్ రంగా తెలుసా? హలో, రెస్పెక్ట్ ఇవ్వు. అంకుల్ అని పిలుస్తాడు మీ ఫ్రెండ్. ఆయన మా నాయన. మీ నాన్నగారా? 20 ఏళ్ల సంది వాళ్ళ నాన్న దగ్గర డ్రైవర్గా చేస్తుడు మా నాయన. విక్కీ నాకు చిన్నప్పటి నుంచే తెలుసు, బెస్ట్ ఫ్రెండ్స్ అయినా. ఒకసారి చిన్నప్పుడు వాళ్ళ నాన్న దగ్గర తీసుకుపోయి, నాన్న వీడి చిట్టి నా బెస్ట్ ఫ్రెండ్ అని ఎట్లయితే పరిచయం చేసిండో, ఇవాళ కూడా కొత్తగా ఎవరన్నా పరిచయం అయితే వీడి చిట్టి నా బెస్ట్ ఫ్రెండ్ అని అట్లనే పరిచయం చేస్తాడు. వాడంతే నిక్కి. ఎవరినైతే మనోడు అనుకుంటాడో మనకి జిందగీ ఇచ్చేస్తాడు వాడు. మరి అమ్మాయిల విషయంలో ఎందుకు అలా ఉంటాడు? అది వాన్ తప్పు కాదు నిక్కి. వాని దగ్గరకు వచ్చే పోర్లందరూ ఒక బాయ్ ఫ్రెండ్ ఉంటే చాలనుకుంటారు, వాడే కావాలని అడగరు. వీడు నిలబడాడు. కానీ ఏ రోజైతే ఒక పోరొచ్చి వాడే కావాలంటది చూడు, నా మాట యాదుంచుకో, ఆమె కోసం ఫైట్ చేస్తాడు, నిలబడతాడు. అరే నెత్తిన పెట్టుకొని ఎంత దూరమైనా పోతాడు. మార్క్ మై వర్డ్స్. ఆహా, వచ్చిండు చూడు నా ఫ్రెండ్. ఒక్క ఐస్ క్రీమ్ అడితే మొత్తం బండ తీసుకొచ్చావారా? ఈ ఐస్ క్రీమ్ ఇది తీసుకో. హాయ్ నికి. హాయ్. ఈవినింగ్ నీ ప్లాన్స్ ఏంటి? ఏం లేదు, ఫ్రెండ్ క్లబ్ ఓపెన్ చేస్తున్నాడు, సో ఐమ్ గోయింగ్ దేర్. నేను రావచ్చా? నువ్వా? క్లబ్ కా? ప్లీజ్. వికీ వికీ నీకు ఒక విషయం చెప్పాలి. 1 సెకండ్, ఎక్కడున్నా నీళ్ళంతా? కమ్. వికీ. వాట్స్ అప్ గైస్? Hi. హౌ ఆర్ యు? Fine. హాయ్ హాయ్. హాయ్ హాయ్ హాయ్. I'm good. హాయ్, హౌ ఆర్ యు? I'm fine. గైస్, దిస్ ఇస్ నికి, అనిల్, కవిత, రోహిత్ అండ్ సాయి. Hi, Vicky. హే, మా చుట్టాలమ్మాయి. సో నికి నేను మీ చుట్టాల అబ్బాయిని కాసేపు కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోతున్నాను. ఓకే, డోంట్ మైండ్. టేక్ కేర్ ఆఫ్ హర్. No, I tried calling. Oi! 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 Vicky, proposing ah? Hey guys, my friend is proposing to that girl. Cheese him up. Vicky, 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 Vicky. Stop. Small misunderstanding. ఇవి నా ఫ్లవర్స్ కాదు, నేను ప్రపోజ్ చేయట్లా. తను మా చుట్టాలమ్మాయి, అంతకు మించి మా ఇద్దరి మధ్య ఏ సంబంధం లేదు. ఓకే కదా? ఆ డీజే గారు చేసిన దానికి నా మీద కోపం చూపిస్తావేంటి? మన ఇద్దరి మధ్య ఏం లేదని ఎందుకన్నావు? బికాజ్ అది నిజం. ఏమన్నా ఉండాలంటే నేనేం చేయాలి? చెప్పు. మన మధ్యలో ఏదైనా ఉండాలంటే నేనేం చేయాలి? ఈ కుళ్ళి జోకులకి నవ్వాలా? మొహం కనబడకుండా మేకప్ వేసుకోవాలా?
లేదా పొట్టి డ్రెస్లు వేసుకుని ర్యాంప్ వాక్ చేయాలా? చెప్పు. టెల్ మీ, అరే వాట్ షుడ్ ఐ డు? నిక్కీ, వాట్స్ యువర్ ప్రాబ్లం? ఐ లవ్ యూ విక్కీ, దట్స్ మై ప్రాబ్లం. అండ్ ఆ విషయం నీకు అర్థం కావటం లేదు. దట్స్ అ బిగ్గర్ ప్రాబ్లం. నిక్కీ, నిక్కీ ఏడుస్తున్నావా? నిక్కీ ఏడుస్తున్నావా? నిక్కీ ఏడు చేస్తుంది. నిక్కీ, నిక్కీ ఏడవద్దు నిక్కీ, ప్లీజ్ నిక్కీ. నేను కెన్ ఐ టచ్ యూ? I really love you, Vicky. ఓకే. Do you love me, Vicky? ఇప్పుడు లవ్ అంటే ముందు కొంచెం లవ్ చేసుకునే, ఆ తర్వాత ఇంకొంచెం ఎక్కువ లవ్ చేసుకునే, లాస్ట్లో పెళ్లి చేసుకుంటారు, ఆ టైప్ లవ్వా? Yeah. 1 minute. నాకు అలా లవ్ చేయడం చేత కాదు నీకు. Huh? నా లాంగెస్ట్ రిలేషన్షిప్ 1 month. అయితే 2 months ట్రై చేద్దాం. ఏంటి? నేను ఇండియాలో ఇంకో 2 months ఉంటాను. ఈ 2 months లో లెట్స్ వర్క్ అవుట్ రిలేషన్షిప్. నీకు ఇంట్లో తెలిస్తే ఎంత పెంట్ అవుద్దో తెలుసా? ట్రై చేద్దాం. తర్వాత మన ఇద్దరికి ఓకే అనిపిస్తేనే అందరికి చెప్దాం, లేకపోతే లైట్. ప్లీజ్ విక్కీ, నా కోసం లెట్స్ ట్రై. ఓకే ఓకే. గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ఇప్పుడు? ఎస్. అయితే నిన్ను ముద్దు పెట్టుకోవచ్చా? సారీ 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 విక్కీ, ఇది వరకు నీ చాలా రిలేషన్షిప్స్ ముద్దుతో స్టార్ట్ అయి ఉండొచ్చు. మనదల్లా స్టార్ట్ అవటం నాకు ఇష్టం లేదు. లెట్స్ టేక్ ఇట్ స్లో. ఓకే? ఐ ఓకే? వెళ్దామా? చేయి వేయచ్చులే. గుడ్ మార్నింగ్. ఏంటి విక్కీ ఫోన్ ఎత్తవు? ఓ, సైలెంట్ లో ఉందా? నీట్ గా ఉండాలి కదా. ఇది వచ్చిందేంటి? ఈ బుక్స్ ఏంటి చీప్ గా? ఏ ఇంటికి వచ్చావేంటి? ఏ రాకూడదా? రూమ్ లోకి వచ్చేసావేంటి? రాకూడదా? ఎవరైనా చూస్తే? ఓ సారీ, వెళ్ళిపోనా? ఆ. నీకోసం పొద్దున్నే లేచి నీ ఇంటికొచ్చి ఎవరికంట పడకుండా నీ రూమ్లోకి వస్తే పొమ్మంటావా? లవ్ చేసే పద్ధతి ఇది కాదు విక్కీ. పిన్ని. ఆంటీ 1 second ప్లీజ్ బి అవుట్ సైడ్. హాయ్ ఆంటీ, ఉమాయి బుక్స్ తీసుకొని రమ్మంది. బాయ్ ఆంటీ. బాయ్ ఉమా. ఏం చూస్తున్నావు విక్కీ? అది కాదు, నీతో ఎవరైనా చూస్తే నా బతుకు బస్ స్టాండ్ అయిపోద్ది. నువ్వు నాతో బయటికి రావటం ఇన్సల్టింగ్ గా ఫీల్ అవుతున్నావా? వెళ్ళిపో విక్కీ. యాక్చువల్లీ నేనే వెళ్తాను. సారీ సారీ, ఐ డిడ్ంట్ మీన్. Vicky, సారీ. I just don't understand. Why you here then? No, no. If you want to go, you can go. Forgot the fact that we Arey, were only together for Vicky. lunch. అదేం లేదురా, జస్ట్ ఫ్రెండ్స్. హ్యాపీ యానివర్సరీ. నేను నీకు ఐ లవ్ యూ చెప్పి 1 week అయింది. ఓ, నాకు పెట్టు. ఏంటి అర్జున్ గా రమ్మన్నావు? రా. హే, ఎవరైనా చూస్తే? ఇంట్లో ఎవరు లేరు. లేరా? ఓయ్. సో దిస్ ఇస్ మై వరల్డ్. ఎలా ఉంది? కూల్. హ్యాపీ యానివర్సరీ. నాకెప్పుడు కేకేనా? నీకెప్పుడు ఆగోలేనా? పెడతాను, నువ్వు అడిగినప్పుడు కాదు, నాకు అనిపించినప్పుడు. ఓకే. ఇది నా ఫేవరెట్ బొమ్మ, సిండ్రెల్లా. తీసుకో. నాకెందుకు? నాకెంతో ఇష్టమైన బొమ్మ నేను ప్రేమించిన మనిషి దగ్గర ఉండాలి.
అట్లీస్ట్ ఆ బొమ్మ చూసినప్పుడైనా నేను తనకి గుర్తు రావాలి. అలా చూడకు. ఆఫ్ లేట్ నువ్వు నాతో టైం స్పెండ్ చేయట్లేదు విక్కీ. రోజు కలుస్తూనే ఉన్నాం కదా. నాకు సరిపోవట్లా. ఐ వాంట్ స్పెండ్ మోర్ టైం విత్ యూ. ఇది ఎప్పుడు నీతోనే ఉండాలి. సన్నీ లియోని, మియా ఖలీఫా, అబ్బా ఏం కలెక్షన్ రా. ఇంటర్నెట్ కూడా చూసి సిగ్గుపడుతుందిరా బాబు. రే ఏం చేస్తున్నావురా? ఏముందిరా, నువ్వు ఎలాగో లవర్ బాయ్ క్యూట్ డాల్స్ ఆడుతున్నావు. నేను ఈ హాట్ డాల్స్ అన్ని నా రూమ్కి షిఫ్ట్ చేస్తా. ఆపరా. ఏంట్రా ఈ వీక్ అంతా ఎలా ఉంటుందో ఆలోచిస్తున్నా నేను. రే ఆపమా నాన్న. రే కొత్త రిషురోలు ఉందా? రే ఆపమా నాన్న. సత్యనాశ పట్టించినావు కదరా. నేనేం చేశాను రా? దానికి అదే పడి పగిలిపోయిందిరా. ఆహా, దాన్ని అంతటా అదే కింద పడి సూసైడ్ చేసుకుంది అంటారా? అరే అది చెప్తే సుప్రీంకోర్టు జడ్జి నమ్మరా? ఇక నీకేం నమ్ముతుందిరా? విక్కీ, నేను కాదు నీకు వీడు. ఏయ్ నేనేం చేస్తాను మధ్యలో? నీకు యాక్సిడెంటల్గా జరిగింది. కావాలని చేస్తానా చెప్పు. ఐఎమ్ సారీ. నిన్నేమన్నా ఎక్కువ ఇబ్బంది పెడుతున్నానా? అంటే am I forcing things onto you? ఏంటో బొమ్మె కొట్టినందుక? బొమ్మ గురించి కాదు విక్కీ, ఎవ్రీథింగ్. నాకెప్పుడు ఫోన్ చేయు. నా మొహానికి ఒక కాంప్లిమెంట్ కూడా ఇవ్వు. అంతెందుకు, ఇప్పటి వరకు కనీసం నన్ను ఒక్క డేట్కైనా తీసుకెళ్ళావా? రేపటి నుంచి నేనే కాల్ చేస్తాను. రోజు కాంప్లిమెంట్ ఇస్తాను. రేపే డేట్కి తీసుకెళ్తాను. ఇవన్నీ నేను అడిగినప్పుడు కాదు, నీకు అనిపించినప్పుడు చేయి విక్కీ. ఇంకో 2 రోజుల్లో నేను లండన్ వెళ్ళిపోతున్నాను. కానీ ఇప్పటికీ మన ఇద్దరి మధ్య ఏదో ఒక తెలియని స్పేస్ ఉంది. మీ అన్నయ్య ఆ? ఎక్కడా? అక్కడ రచన సార్, దాక్కో. ఎంత క్లోజ్ మిస్. మీ అన్నయ్య చూసుంటే ఇంట్లో చెప్పేసేవాడు, మన పెళ్లి చేయించేసేవాడు. నాకు కావాల్సింది అదే కదా. ఆయన అలాగే అంటారమ్మా. నువ్వే ఇంకోటి అది మరే మొహటం బాగారు. విక్కీ, హ? చికెన్ తింటావా? వద్దు, మటన్? తర్వాత. ఫిష్? నాకు అలర్జీ. ఏం పెట్టా తిండు. ఎవరు చూడలే, లైట్ తీసుకో. బాబు గారు, మా నిక్కి కూడా మంచి సంబంధం చూడండి. తొందరగా పెళ్లి చేసేద్దాం. ఆ బాధ్యత కూడా తీరిపోద్ది. బెటరా. త్వరగా పని చేయండి మావయ్య. అప్పుడు తను త్వరగా వెళ్ళిపోతే తన రూమ్ ని నా వార్డ్రోబ్ గా మార్చేసుకుంటాను. ఆహా, నువ్వు అలా చేస్తే నా పెళ్లి తర్వాత మీ ఇంట్లో నీ రూమ్ ని నా వార్డ్రోబ్ కింద మార్చేస్తా. అదేంటి? ఆబ్వియస్లీ పెళ్ళైతే మీ ఇంటి. సపోర్ట్ చేయకుండా నేను అందరు నిన్నే చూస్తారు. హే విక్కీ, నువ్వేంటి ఇక్కడ? ఊరికే. ఏమైంది? నీకు ఇంకో 2 డేస్లో వెళ్ళిపోతుంది. ఇంట్లో ఈ సందడి ఉండదు. ఏగోని మిస్. నీకు తెలుసా విక్కీ, నీకు పుట్టిన తర్వాతే మాకు బాగా కలిసి వచ్చిందంట. షీజ్ అ లక్కీ చామ్. అందుకే ఇంట్లో అందరూ తన తర్వాతే. మీ చెల్లి కూడా మా చెల్లి తర్వాతే. కుదిరితే గుండెల్లో పెట్టుకుని చూసుకో. కార్ డిక్కీలో కాదు. బావా రోజు రిలాక్స్ అండ్ ఎవ్రీథింగ్. మీ ఇద్దరు బాగుంటారు.
ఏమరా చెప్పనే లేదు. విక్కీ ఫోన్ చేసింది. పెళ్ళికి ఇంట్లో ఓకే అన్నానంటగా. ఏమైందిరా? పిచ్చి లేచిందా? ఈ టైంలో ఏం మాట్లాడుతున్నావురా? ఇప్పుడు కూడా మాట్లాడిపోతే నాకు నిజంగా పిచ్చెక్కేలా ఉంది. అరే అసలు ప్రాబ్లం ఏందిరా? ఒక్కటి కాదురా, తనతో ఉంటే మొహాన్ని ప్లాస్టిక్ బ్యాగ్తో కప్పేసినట్టు సఫోకేటింగ్గా ఉంటుంది. అన్నీ తనకు నచ్చినట్టే జరగాలి. చూసే సినిమా నుంచి వేసుకునే బట్టల వరకు, తినే తిండి దగ్గర నుంచి హెయిర్ స్టైల్ వరకు. అస్సలు పడుకున్నా కదరా, ఒకటే ఫోన్లు మెసేజ్లు. ఈ ఫోన్ని విసిరేసి ఎక్కడైనా దాక్కోవాలనిపిస్తుంది. నన్ను కంట్రోల్ చేస్తానేంట్రా? ఐమ్ నాట్ ఎ బ్లడీ డోబర్మన్. అరే కూల్ రా, చిల్ ప్లీజ్. వీక్ ఒకసారి కేక్, హ్యాపీ యానివర్సరీ అని. అరే బుర్రున్నాడు ఎవడైనా వీక్లీ యానివర్సరీ చేసుకుంటాడ్రా? బై మిస్టేక్ ఆ అమ్మాయిని చూస్తే తప్పు. నేను ఇబ్బంది పెట్టలేదు కదా అని అంటుంది. నెక్స్ట్ మూమెంట్ పెళ్లి గురించి మాట్లాడుతుంది. అరే మరి ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మీరు డిస్కస్ చేసుకోవాలి కానీ పేరెంట్స్ దాకా ఎందుకు తీసుకొచ్చిర్రా? నేనా తీసుకొచ్చింది? ఎవరికి చెప్పొద్దన్న నెక్స్ట్ డే ఇంటికి వచ్చి డైరెక్ట్గా నా బెడ్రూమ్లోకి వచ్చింది. ఇంట్లో వాళ్ళందరి ముందు రాసుకుని పూసుకుని తిరిగేస్తుంది. ఇండైరెక్ట్గా హింట్లు ఇచ్చి సిగ్గుపడుతుంది. మరి డౌట్ రాదా? అరే ఒక్కసారి ఆలోచించరా, నీకు చాలా మంచి అమ్మాయి. షిల్ బి ఎ గ్రేట్ వైఫ్ టు యూ. అరే తన్ని గర్ల్ ఫ్రెండ్ గానే చూడలేకపోతున్నాను, ఇంకా వైఫ్ ఏంట్రా? ఏ ముద్దే పెట్టలేదు ఇప్పటి వరకు, ఇంకా లవ్ ఏంటి? అరే గేని రిలేషన్షిప్ లో కొత్త ఏం కాదురా, నువ్వు రిలేషన్షిప్ కి కొత్త. అందుకే నువ్వు ఇట్లా కన్ఫ్యూజ్ అవుతున్నావు. కానీ ఒక్క విషయం యాదుంచుకోరా, ఒక అమ్మాయి జీవితం 2 ఫ్యామిలీ మధ్యలో రిలేషన్స్ నువ్వు చెప్పే మాట మీద డిపెండ్ అయి ఉన్నాయి. నడరా. మీకంటే బాగా చేస్తాం. వీళ్ళిద్దరికి లండన్ లోనే పరిచయం. అవునా? అయితే వీడు లండన్ లోనే పెళ్లి ఫిక్స్ చేసుకొని వచ్చాడు అనమాట. రా మొత్తానికి సైలెంట్ గా బాగానే నడిపించావు. అన్ని స్పీడ్ గా చేసేసి ఇప్పుడు మా ముందు రావడం ఎందుకంత స్లో? మీ అన్న సామాన్యుడు కదమ్మా, మా నిక్కీని ఇంప్రెస్ చేశారంటే. కానీ నేనే వాడిని ఇంప్రెస్ చేయలేకపోయాను నాన్న. విక్కీకి నేను అక్కర్లేదు నాన్న, వదిలేయండి. విక్కీ ఇదేగా నువ్వు కావాలనుకున్నది? ఇప్పుడు ఓకేనా? సఫకేషన్ తగ్గిందా? నిక్కీ ఏమైందమ్మా? ప్లీజ్ నాన్న, నన్ను మాట్లాడనివ్వండి. నీకు నాతో ప్రాబ్లం ఏంటి విక్కీ? ఫోన్లు ఎక్కువ చేస్తాను, మెసేజెస్ ఎక్కువ చేస్తాను, నాకు నచ్చినట్టు ఉండమంటాను, పొసెసివ్గా ఉంటాను, అంతేగా? ఇవన్నీ నాకు తప్పనిపించట్లేదు, ఎందుకంటే ఈ రిలేషన్షిప్లో నేను నిన్ను బాయ్ ఫ్రెండ్ అనుకున్నాను, కానీ నువ్వు నన్ను ఆబ్లిగేషన్ అనుకున్నావు. నాకు నచ్చినట్టు ఉంటుంటే అది ఇష్టంతో అనుకున్నాను. ఇబ్బంది పడుతున్నావని ఇప్పుడే అర్థమైంది. నువ్వు నాతో ఉన్నప్పుడు ఏ అమ్మాయిని చూడకూడదు అనుకోవటం నా హక్కు. అది తప్పంటే ఎలా విక్కీ? నీతో గడిపిన ప్రతి క్షణం పండగలా ఫీల్ అయ్యాను. వారానికి ఒక్కసారి సెలబ్రేట్ చేసుకోవాలనుకోవటం పిచ్చా? నీ ఇబ్బంది నేను చూడలేకపోయాను సరే, కానీ నా ప్రేమని నువ్వెందుకు చూడలేకపోయావు? ఎస్, వీ హ్యాడ్ అ డీల్. ఎవరికి చెప్పకూడదని అది నేను బ్రేక్ చేశాను. సారీ అబౌట్ దాట్. మరి నీ మీద నాకు దాచుకోలేనంత ప్రేమ ఉంది. ఏం చేయమంటావు? నువ్వు ఎక్స్పెక్ట్ చేసినవి కొన్ని నేను చేయలేకపోవచ్చు. అవి చేస్తేనే ప్రేమంటే అలాంటి ప్రేమ నాకు అక్కర్లేదు విక్కీ. తెలుసా విక్కీ, దేవుణ్ణి నాకు కరెక్ట్ అబ్బాయినిమ్మని కోరుకున్నాను. ఆ కరెక్ట్ అబ్బాయివి నువ్వు కాదు అని అర్థమయ్యాక నాకు నీ మీద కన్నా దేవుడి మీద ఎక్కువ కోపం వస్తుంది. 2 months అయిపోయినాయి విక్కీ.
you're free. నేను ఈరోజు ఏడుస్తున్నాను విక్కీ. అది నీకోసము, నీ వల్లనో తెలియట్లేదు. విక్కీకి నేను అక్కర్లేదు నాన్న. ఇప్పుడు దాకా ప్రతి అమ్మాయి నీకు నచ్చినట్టు ఉన్నదిరా, కానీ ఫస్ట్ టైం ఒక అమ్మాయి తనకు నచ్చినట్టు ఉండమంటుంది. అందుకే నువ్వు ఇట్లా కన్ఫ్యూజ్ అవుతున్నావు. సఫకేషన్ తగ్గిందా? అరే గేని రిలేషన్షిప్లో కొత్త ఏం కాదురా, నువ్వు రిలేషన్షిప్కి కొత్త. 2 months అయిపోయినాయి విక్కీ. Now you're free. విక్కీ, విక్కీ లేరా? ఆఫీస్కి టైం అవట్లా? త్వరగా లేచి స్నానం చేసి రెడీ అవ్వు. నాన్న ఏమా అన్ని సర్దుకున్నావా? 10 నిమిషాల్లో బయలుదేరిపోదాం. విక్కీ, ఆ జేఎల్ఎల్ వాళ్ళు మన బ్రోచర్స్ అడిగారంట, వాటి సంగతి ఏంటో చూడు ఒకసారి. వికీ రా, బ్రేక్ఫాస్ట్ చేద్దు గాని. గుడ్ మార్నింగ్ రా. హాయ్ అన్నయ్య, రా బ్రేక్ఫాస్ట్ చేద్దాం. అమ్మా తొందరగా చేయమనమ్మా, మళ్ళీ నేను ఆఫీస్కి వెళ్ళాలి. దోశ బాగుంది, ఇంకోటి వేసుకో. వద్దమ్మా, ఇడ్లీ పెట్టి చాలు. ఏంటో తిన్నాం, సరిగా తిన్నా. విక్కీ, కొంచెం చట్నీ వేయి. నేను ఆఫీస్కి వెళ్తాను, త్వరగా వచ్చే. బాయ్. వికీ, నువ్వు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు చెల్లిని వాళ్ళ అత్తారింటి దగ్గర డ్రాప్ చేయమ్మా. ఉంటా. అన్నయ్య